హనంకొండ కమలాపూర్లో నేడు కేటీఆర్ పర్యటించనున్నారు. 49 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన పనులు ప్రారంభోత్సవం చేయనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన అడ్డుకుంటారన్న అనుమానంతో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టులు చేశారు. అరెస్టులపై విపక్ష నేతలు బగ్గుమంటున్నారు. మరోవైపు కేటీఆర్ పర్యటన సందర్భంగా భారీగా మోహరించారు పోలీసులు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఆ కమలాపూర్లో నేడు కేటీఆర్ పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయన పర్యటనకి అడ్డుపడతారేమో అన్న సందేహంతో బీజేపీ నేతల్ని ముందస్తుగా అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామని రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పర్యటించబోతా ఉన్నారు. ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాల అనంతరం కూడా హెలికాప్టర్ ద్వారా కమలాపూర్ మండలంలోని గూడూరు శివారులో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, కుల సంఘాల భవనాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమాలు కొనసాగుతాయి. మొత్తం కమలాపూర్ మండలం మొత్తం మీద 49 కోట్లపై కూడా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు ఇవాళ మంత్రి కేటీఆర్ కమలాపూర్కు రాబోతున్నారు. కేటీఆర్ పర్యటనకు సంబంధించి మంత్రులు ఎలవేరి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఇప్పటికే హన్మకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ సిపి రంగనాథ్ ఎప్పటికప్పుడు 3-4 రోజుల నుంచి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ దగ్గరుండి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కూడా కమలాపూర్ మండలంలో కట్టుదిట్టమైనటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఒక 300 మంది పోలీసులతో కూడా ఎక్కడికక్కడ కమలాపూర్ ఎక్కడైతే శంకుస్థాపనలు కావచ్చు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఎక్కడున్నాయో అక్కడ పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇది బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీలో కీలకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కమలాపూర్ సొంత గ్రామం. ఈ నేపథ్యంలో కూడా గత కొద్ది రోజులుగా గత ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు ఎన్నికల్లో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అప్పటి నుంచి కూడా ఆయనే కొంచెం టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగారు. అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఒక బలమైన నేతగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన అనుచరులు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారన్నటువంటి నేపథ్యంలో కూడా ముందస్తుగా నిన్న నైటు నుంచి కూడా పోలీసులు బీజేపీ కాంగ్రెస్ నేతలను గ్రామాలలోకి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. కొంతమందిని హన్మకొండ మడికొండలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తరలించారు, కొంతమందిని ఇతర పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి. అంటే ముందస్తుగానే కేటీఆర్ పర్యటనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి అడ్డు కార్యకర్తలు కావచ్చు, అడ్డుకునే విధంగా కావచ్చు, ఎటువంటి జరగకుండా కూడా పోలీసులు ముందస్తుగానే చర్యలు తీసుకున్నారని చెప్పవచ్చు. మొత్తానికి ఈ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఒక ఉత్కంఠ, ఒక టెన్షన్ వాతావరణం కనబడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దగ్గరుండి కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఈటల రాజేందర్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది, ఎప్పుడు ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రజలను పట్టించుకోలేదు, ఆయన ఆరోపణలు విమర్శలు చేస్తూ కూడా ఈ ఏర్పాట్లను కొనసాగిన నేపథ్యంలో బీజేపీ నేతలు మాత్రం ఇవి గతంలో ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడే చేసినటువంటి పనులు, ఆ పనులను ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అంటూ కూడా మళ్ళీ అంగుర ఆర్భటాలు చేస్తూ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తం కమలాపూర్ మండలంలో ఎలుగదుర్తి కావచ్చు, ఇతర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసులు మోహరించి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు కేటీఆర్ కమలాపూర్లో పర్యటించబోతున్నారు. మొదటగా 11 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకున్న తర్వాత 11 నుంచి 11:30 కార్యక్రమంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేసినటువంటి శిలాఫలకాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొన్ని 10 కుల సంఘాల భవనాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కమలాపూర్లో ఎంజేపీ స్కూల్ కావచ్చు, ఇటు కస్తూర్బా స్కూల్ సంబంధించినటువంటి వారండి ప్రారంభోత్సవం కార్యక్రమం అనంతరం కూడా విద్యార్థులతో భోజనం చేసి వారితో ముచ్చట మాట్లాడతారు. అసలు కళాశాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కళాశాలలో ఎటువంటి బోధన జరుగుతుంది, ఎటువంటి వసతులు ఉన్నాయి, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని కూడా విద్యార్థులు కేటీఆర్ మాట్లాడబోతున్నట్టు ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కూడా కమలాపూర్ మండలంలో కావచ్చు, హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక ఉత్కంఠ వాతావరణం కనబడతా ఉంది. 11 నుంచి 2 గంటల వరకు కమలాపూర్ మండలంలో కేటీఆర్ పర్యటన అనంతరం ఆయన రోడ్డు మార్గాన వయా
వంగపల్లి ఇల్లంతకుంట ద్వారా జమ్మికుంటకు చేరుకుంటారు. జమ్మికుంటలో భారీ బహిరంగ సభ ఉండబోతుంది. భారీ బహిరంగ సభకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా హుజురాబాద్ నియోజకవర్గంలో పర్యటన జరగబోతున్నటువంటి విషయం తెలిసినప్పటి నుంచి కూడా బీజేపీ నేతలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశాము. రావద్దు, ఎందుకు వస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు, గతంలో ఈటెల రాజేందర్ ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటూ కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు మంత్రిగా ఉన్నప్పుడు నేను అభివృద్ధి కార్యక్రమాలు చేశాను, వాటినే ఇవాళ ప్రారంభిస్తున్నారు. ఇవాళ కేటీఆర్ పర్యటనకు, ఈ అభివృద్ధి కార్యక్రమాలకు నాకు ఎటువంటి ఆహ్వానం కావచ్చు, నాకు ఎటువంటి సమాచారం లేదు, మంత్రులు, అధికారులు ఎవరు నాకు చెప్పలేదని ఈటెల రాజేందర్ తెలపడం ఒక చర్చనీయాంశంగా మారింది. స్థానిక ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ను ఆయనకు ఎందుకు అధికారులు కావచ్చు, మంత్రులు వీరంతా ఆహ్వానం పంపలేదు, ఎందుకు ప్రోటోకాల్ పాటించట్లేదు అంటూ చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తం కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కూడా కమలాపూర్ మండలంలో పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.